హాయ్ వియస్, వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. రేపు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిగతా ఇండిసెస్ ఎలా ఉంటాయనేది ఈ వీడియోలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు బ్యాంకాక్ ఎక్స్పైరీ అండ్ మిడ్ సిపి ఎక్స్పైరీ ఆల్సో, కాబట్టి బ్యాంకాక్స్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో అదే స్టాక్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీలో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. కాబట్టి రేపు ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఈ వీడియోలో మనం ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్. తర్వాత ఇంకొక మెయిన్ ఏంటంటే, నిన్న మనకి రిలయన్స్ రిజల్ట్స్ వచ్చాయి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ వచ్చాయి, రెండు హెవీ వెయిట్స్ అవి. ప్లస్ కోటక్ బ్యాంక్ కూడా మనకి రిజల్ట్స్ వచ్చాయి. ఇలా చాలా రిజల్ట్స్ వస్తున్నాయి కదా. మేము చాలా మటుకు మాకు వీళ్ళంత మటుకు మేము షార్ట్ ఫామ్లో వీడియోస్ పెట్టాము. తర్వాత ఇప్పుడు మెయిన్ ఇన్ఫ్లుయెన్స్ రేపు మార్నింగ్ ట్రేడింగ్లో చేయబోయేది మనకి రిలయన్స్ అండ్ మన హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఈ రెండు మెయిన్. అంతకుముందు ఎన్ఫీ రిజల్ట్స్ వచ్చాయి, టీసీఎస్ రిజల్ట్స్ వచ్చాయి. కాబట్టి ఆ రెండు కూడా అప్ ట్రెండ్లో ఉన్నాయి. కాబట్టి ఆ రెండు కూడా రేపు మార్నింగ్ ట్రేడింగ్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అది ఎలా అనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం ఈ వీడియోలో. ఫస్ట్ మెయిన్ రేపు మార్నింగ్ అది గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందా, గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందా, ఒక 100 పాయింట్స్ అప్ ఓపెన్ అవుతుందా, ఒక 100 పాయింట్స్ డౌన్ ఓపెన్ అవుతుందా, ఇవన్నీ మీరు డోంట్ బాదర్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. జస్ట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది అన్నది మెయిన్ గుర్తుపెట్టుకొని, మెయిన్ నోట్ చేసుకొని, ఓపెన్ అయిన తర్వాత ఆ లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అంటే కరెంట్ ట్రేడెడ్ ప్రైస్, ఇప్పుడు ట్రేడ్ అవుతున్న ప్రైస్ ఓపెన్ కన్నా పైన ఉందా, ఓపెన్ కన్నా కింద ఉందా అన్నది మెయిన్ మీరు గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి. మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు లైవ్ చార్ట్స్ మీరు వాడుకోండి. లైవ్ చార్ట్స్లో మీరు ఆల్రెడీ రెగ్యులర్గా వాడుతుంటారు కాబట్టి మీకు అందరికీ ఆల్రెడీ ఐడియా ఉంటుంది. మనది మోస్ట్లీ బేస్డ్ ఆన్ ఓపెనింగ్ మీద మనకి వర్కౌట్ అవుతుంది. కాబట్టి రేపు మార్నింగ్ మీరు బై ఎనీ ఛాన్స్ మీరు నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, ఫిన్ నిఫ్టీ కానీ ఇవి కానీ ఓపెన్ చేస్తే మీకు టీసీఆర్స్ మారుంటే చెక్ చేసుకోండి మార్నింగ్. అది దాన్ని బేస్ చేసుకొని లెవెల్స్ అకార్డింగ్లీ చేంజ్ అయిపోతూ ఉంటాయి. అందుకోసమని మీరు ఒకసారి చెక్ చేసుకోండి రేపు మార్నింగ్. బిఫోర్ ఓపెనింగ్ అది మీరు అంటే బిఫోర్ యూ పుట్ ట్రేడ్, మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ట్రేడ్ ప్లేస్ చేసే లోపల ఒకసారి మీరు టీసీఆర్ చార్ట్ చూసుకోండి. ఏదైనా నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, ఫిన్ నిఫ్టీ కానీ మీరు ఏది ట్రేడ్ చేయాలనుకుంటే దాన్ని ఒకసారి టీసీఆర్ చార్ట్ చెక్ చేసుకోండి. మీకు క్లియర్ ఐడియా వస్తుంది అసలు మార్కెట్ ఎలా పోతుంది, టీసీఆర్ కింద ఉందా పైన ఉందా అనేది కూడా మీకు క్లారిటీ వస్తుంది. ఇది ఫస్ట్ దీంట్లో మీరు చెప్పాల్సింది. తర్వాత మీరు నిఫ్టీ లెవెల్స్ 24,870 ఆన్ ద అప్ సైడ్, 24,382 ఆన్ ద డౌన్ సైడ్, ఈ రెండు లెవెల్స్ రేపు ఎల్లుండికి వాచ్ చేసుకోండి. అండ్ తర్వాత మెయిన్ మళ్ళీ చెప్తున్నాను, ఓపెన్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్పా కదా నిఫ్టీకి. బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే. మీరు 52,452 ఈజ్ ద కీ లెవెల్. దానిపైన ఉంటే అప్ ట్రెండ్, దాని కింద ఉంటే డౌన్ ట్రెండ్ ఉంటుంది. అండ్ మీరు వాచ్ చేసుకోవాల్సిన లెవెల్ ఓపెన్ ఎక్కడ ఉందనేది వాచ్ చేసుకోవాలి. ఓపెన్ అంటే ఎక్కడ ఓపెన్ అయిందని వాచ్ చేసుకోవాలి. ఒకవేళ ఓపెన్ కానీ 52,452 ఇది పైన ఓపెన్ అయ్యి దానిపైన కానీ కరెంట్ రేట్ ప్రైస్ కానీ ఉంటే పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. లేదంటే కిందకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఎక్కడ ఒక 300-400 పాయింట్స్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అక్కడి నుంచి కానీ ఓపెన్ కానీ బ్రేక్ అయితే మీకు 52,452 దగ్గరికి మళ్ళీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మెయిన్ రేపు. అందుకని ఇక్కడ నోట్ అని పెట్టాను, టుమారో ఈజ్ కీ ఫర్ ట్రేడింగ్. టుమారో ఓపెన్ ఈజ్ కీ ఫర్ ట్రేడింగ్, డోంట్ బాదర్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ అని చెప్పని ఇక్కడ పెట్టిన రీజన్ మెయిన్ అదే. ఇక్కడ పెట్టిన రీజను దాన్ని మీరు కొంచెం వాచ్ చేసుకోండి, మీకు క్లారిటీ వస్తుంది. తర్వాత ఇక్కడ థంబ్నెయిల్లో అంతా ఎక్కువ ఉంటుందని ఇక్కడ పెట్టాను, జస్ట్ బ్రీఫ్ కోసమని ఈ లెవెల్స్ అని పెట్టాను. ఇక్కడ మీరు చూడండి, మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్స్ ఎలా వచ్చాయనేది, రిజల్ట్స్ వచ్చాయి కదా ఆల్రెడీ. ఆ స్టాక్స్ ఎక్కడ ఓపెన్ అవుతాయనేది, ఎస్పెషల్లీ ఈ 4 స్టాక్స్, ఈ 5 స్టాక్స్ ఎక్కడ ఓపెన్ అవుతాయనేది మెయిన్ చెక్ చేసుకోండి. మీరు ఒకవేళ ఆప్షన్ బయర్స్ ఆర్ ఆప్షన్ సెల్లర్స్ కానీ, ఆప్షన్ బయర్స్ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, ఫిన్ నిఫ్టీ కానీ, బ్యాంక్ ఎక్స్ కానీ ఈ 3 కానీ ట్రేడ్ చేస్తూ ఉంటే మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అప్ బై ఒక 50 రూపాయలు, ఒక 20 రూపాయలు ఉండి, ఐసిఐసిఐ బ్యాంక్ డౌన్ బై ఒక 10 రూపాయలు ఉందనుకోండి, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, కదలదు మార్కెట్. అంటే బ్యాంక్ నిఫ్టీ మూమెంట్ ఉంటుంది, కొంచెం మూమెంట్ వచ్చి ఆగిపోతుంది ఫస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ వచ్చి, తర్వాత కదలదు. అటువంటి టైంలో ఆప్షన్ బయర్స్కి చాలా లాస్ అవుతారు. అవుట్ ఆఫ్ ద మనీ ట్రేడింగ్ కానీ దూరం చేసినా సరే లాస్ అవుతారు. అది ఒకసారి చెక్ చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీ ట్రేడర్స్ మెయిన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ వాటి ఓపెన్ ఎక్కడ ఉందని చెక్ చేసుకోండి. ఓపెన్ కన్నా పైన, రెండు ఓపెన్ పైన ఉన్నాయా, రెండు ఓపెన్ కింద ఉన్నాయని చెక్ చేసుకోండి. ఇంక లాస్ట్
ఇక్కడ చెప్పాల్సింది ఆల్రెడీ లెవెల్స్ ఆల్రెడీ చెప్పున్నాను. ఇప్పుడు మన చార్ట్ ఒకసారి చెక్ చేసుకుందాం, మన చార్ట్స్ ఎలా ఉన్నాయని చెప్పని. ఇది మీరు ఇక్కడ చూస్తున్నది బ్యాంక్ నిఫ్టీ ట్రెండ్ గ్రాఫ్. ఇది మీకు ఇక్కడ ఇంట్రాడే ప్లస్ ఇక్కడ మీకు రైట్ సైడ్ వచ్చేది టీసీఆర్ చార్ట్ ఆల్రెడీ ఉంది. ఈ రెండింటిని మీరు చెక్ చేసుకోండి. ఈ రెండింటిని ఆప్షన్ సెల్లర్స్ అయితే మీరు ఎలా మోర్ ఎఫెక్టివ్గా వాడాలి అనేది నేను వేరే వీడియో ఒకటి రేపు కానీ లేదా బడ్జెట్ అయిన తర్వాత కానీ పెడదాం అనుకుంటాను. మీరు ఆప్షన్ సెల్లర్స్ అయితే ఈ చార్ట్స్ మీ దగ్గర ఉంటే ఎవ్రీ డే ఈజ్ అన్ ఎక్స్పైరీ అండ్ ఎవ్రీ ఎక్స్పైరీ డే ఈజ్ అ మనీ ఫర్ యూ. ఆప్షన్ సెల్లర్స్ అయితే ఎస్పెషల్లీ. ఆప్షన్ బయర్స్కి అయితే కొంచెం ఇబ్బంది ఉంది. ఆప్షన్ సెల్లర్స్కి అయితే ఈ చార్ట్స్ ఎలా చేయాలి అని చెప్పి నేను రోజు మన ఫ్రీగా బ్యాంక్ నిఫ్టీ పెట్టే దాంట్లో ఆల్రెడీ నేను పోస్ట్ చేస్తున్నాను. ఒక స్పెసిఫిక్ వీడియో రేపు కానీ మంగళవారం కానీ పెడతాం అనుకుంటున్నాను, బడ్జెట్ అయిన తర్వాత పెడతాం అనుకుంటున్నాను. అది చూసుకొని మీరు షార్ట్ స్ట్రాంగిల్ చేసేవాళ్ళు ఉంటే, ఎస్పెషల్లీ షార్ట్ స్ట్రాంగిల్ చేసేవాళ్ళు ఉంటే మీరు డైరెక్ట్గా వీటిని కానీ ట్రేడ్ చేస్తే మీరు ఎంత బెనిఫిట్ అవుతారనేది ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఈ చార్ట్ రేపు మార్నింగ్ మీరు బ్యాంక్ నిఫ్టీ రెండు ఓపెన్ చేసి పెట్టుకోండి, రెండు ట్యాబ్స్లో ఓపెన్ చేసి పెట్టుకోండి. మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది ట్రెండ్ లెవెల్స్ గురించి మన సబ్స్క్రైబర్స్ అయి ఉంటే. ఆల్రెడీ మీరు మామూలుగా వేరేగా ఉంటే మాత్రం మీరు బ్యాంక్ నిఫ్టీ మాది ఆల్రెడీ అంటే బ్యాంక్ నిఫ్టీ మేము ఫ్రీగా మీకు మార్నింగే మేము మా ఛానల్లో మేము డిస్ప్లే చేస్తున్నాం ఫ్రీగా ఫ్రమ్ 9:15 to 3:30. దాన్ని చూస్తే మీకు ఫుల్ ఐడియా వస్తుంది, మార్కెట్ ఎలా పోతున్నది ఏంటి అని చెప్పిన ఐడియా వస్తుంది. దాన్ని చూసి మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మన నిఫ్టీ స్టాక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ చూసుకుందాం. నిఫ్టీ రిలయన్స్ వచ్చేది మీకు 3110 దగ్గర క్లోజ్ అయింది. అది రేపు మార్నింగ్ 3057 దాని డౌన్ సైడ్ లెవెల్ చూపిస్తున్నది, అప్ సైడ్ లెవెల్ 3180. తర్వాత అది దానికి రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి రేపు ఎక్కడ ఓపెన్ అవుతుందని చెక్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. టీసీఎస్ 4302 దీని లెవెల్, అది 4367 అండ్ 4468 వరకు వెళ్ళాలి అప్ సైడ్. అక్కడికి వెళ్తుందా లేదా రేపు చెక్ చేసుకోండి. ఇన్ఫీ 1792 దగ్గర క్లోజ్ అయింది, అది 1847 నిన్న టచ్ అయింది ఫ్రైడే రోజు. అది 1945 వరకు వెళ్ళాలి, అది వెళ్తుందా లేదనేది అది కూడా చెక్ చేసుకోండి రేపు. తర్వాత బ్యాంక్స్ చూసుకుందాం. ఐసిఐసిఐ బ్యాంక్ 1248 ఇది కన్సిస్టెంట్గా అంటే రెగ్యులర్గా ఇది బ్యాంక్ నిఫ్టీని సపోర్ట్ చేస్తూ వస్తున్నది. ఇప్పుడు హెచ్డిఎఫ్సి రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి రేపు సపోర్ట్ చేస్తుందా చేయదా అనేది ఓపెనింగ్ బేస్ చేసుకొని చెక్ చేసుకోండి. యాక్సిస్ బ్యాంక్ 1292 అది పైకి వెళ్తే 1327 వరకు వెళ్ళాలి, అది వెళ్తుందా లేదా అది కూడా చెక్ చేసుకోండి. ఎస్బీఐ అది 910 వరకు వెళ్ళాలి, అది వెళ్తుందా లేదా అది కూడా చెక్ చేసుకోండి. రేపు మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అవుతుందో చూసుకోండి. తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇది మనకు మెయిన్. ఇది డౌన్కి వెళ్తే 158783కి వెళ్ళాలి, కానీ అది 1645 దాని టీసీఆర్ అని చెప్పి ఉంది. రేపు మార్నింగ్ ఇది ఎక్కడ ఓపెన్ అవుతుందో చెక్ చేసుకొని ఓపెన్ పైన కానీ ఉంటే అది బై సైడ్కి వెళ్తుంది, బై సైడ్ ఉంటుంది. ఓపెన్ కన్నా కింద కానీ ఉంటే సెల్కి వస్తుంది, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. కోటక్ బ్యాంక్ ఇది అప్ ట్రెండ్లో ఉంది, అది రేపు మార్నింగ్ 1854 అది క్రాస్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. లేదంటే 1789 వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఇది కూడా చాలా రోజుల నుంచి 52 వీక్స్ టచ్ అవ్వలేదు, ఇది కానీ కొంచెం పెరుగుతుందేమో రేపు చెక్ చేసుకోండి. ఇండస్ఇండ్ బ్యాంక్ ఇది కదలటం లేదు, దీని మూమెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, 1453 దాని అప్ సైడ్ లెవెల్. తర్వాత లాస్ట్ ఇంకా మన లైవ్ బై సెల్ సిగ్నల్స్ ఇక్కడ ఉన్నవి. ఈ లైవ్ బై సెల్ సిగ్నల్స్ ఎవరైతే మీరు ఫాలో అవుతుంటారో ఆల్రెడీ మా సబ్స్క్రైబర్స్ దీన్ని కంపల్సరీ రిన్యూ చేసుకోండి. పోస్ట్ బడ్జెట్ కూడా చాలా అవసరం పడుతుంది, ఈ స్టాక్స్తో ఈ చార్ట్స్ తోటి మీకు చాలా అవసరం పడుతుంది. సో ఇది చాలా సింపుల్గా ఉంటుంది. మీరు నేను బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ ఒక సెట్లో పెట్టాను కాబట్టి నిఫ్టీ, సెన్సెక్స్ ఒక సెట్, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ ఎక్స్ ఇంకొక సెట్ లాగా 2 పేజెస్లో ఇస్తున్నారు కాబట్టి మీకు ట్రేడింగ్ చాలా ఈజీ అవుతుందని నేను అనుకుంటాను. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ అస్. మీరు మా సబ్స్క్రైబర్స్ ఏంటి రెన్యూ కానీ చేసుకోకుండా ఉంటే తప్పకుండా రెన్యూ చేసుకోండి. థ్యాంక్ యూ.